ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఇంట్లో హోమ్ డెకార్‌గా పెట్టుకోవడానికి కావాల్సిన ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ప్లాంట్స్‌లలో కూడా పెద్ద సైజులో ఉన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. అవి కాకుండా చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా, అలాంటివి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి. ఎవరైతే మీ ఇంట్లోకి హోమ్ డెకార్ లాగా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో, అండ్ మనం ఫ్లవర్ వేజెస్ తీసుకుంటాం కదండి, ఫ్లవర్ వేజెస్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెడతాం కదా, అంటే ఫ్లవర్ బంచెస్, సో అలాంటివి, ఇంకా చిన్న చిన్న మినీ ప్లాంట్స్, ఇంకా క్యాక్టస్ ప్లాంట్స్ అంటాం కదా అలాంటివి, ఇంకా ఒక్కటని కాదండి, చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫ్లవర్ బంచెస్ కూడా, రోజెస్ ఉన్నాయి, లిల్లీస్ ఉన్నాయి, ఇంకా మనకు తెలియని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ బంచెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఈ వీడియోలో చూద్దాము. వీళ్ళ దగ్గర ఓన్లీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బంచెస్ ఇవే కాకుండా ఫ్లవర్ వేజెస్, తర్వాత మనము పాట్స్ ఉంటాయి కదండి, అంటే మంచి యాంటిక్ పాట్స్, తర్వాత కొంచెం ఫ్యాన్సీగా ఉండే పాట్స్, అంటే ఇంట్లో కొంచెం డెకరేటివ్గా బాగా కనిపించే పాట్స్ ఉంటాయి చూసారా, అలాంటివి కూడా ఉన్నాయండి. సో నేనేంటంటే ఇప్పుడు ఓన్లీ ఈ వీడియోలో ఫ్లవర్స్ కలెక్షన్ ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కలెక్షన్ మట్టుకే చూపిస్తున్నాను. ఫ్లవర్ వేజెస్ అవనివ్వండి, మంచి ట్రెండీ పాట్స్ అవనివ్వండి, అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అండ్ మీకు డీటెయిల్డ్ వీడియో లాగా ఉండాలని చెప్పేసి 2 వీడియోస్ని సపరేట్ చేసేసానండి. ఈ వీడియోలో అయితే మీకు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బంచెస్ అనేది కలెక్షన్ చూపిస్తాను. సో ఇక్కడ పాట్స్లలో ఏంటంటే కంప్లీట్ బంచెస్ అన్నీ ఒక్కొక్క పాట్లో పెట్టారనమాట, ఒక్కొక్క కలర్స్ కూడా అండి, ప్లెంటీ ఆఫ్ కలర్స్ అనమాట. నార్మల్గా రోజెస్ అంటే మనము రెడ్, పింక్, ఎల్లో రోజెస్, పీచ్ కలర్, లైట్ పీచ్ కలర్ అలా చూస్తాం కదా, ఇక్కడ అయితే వెరైటీ ఆఫ్ కలర్స్ అండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి కొంచెం మస్టర్డ్ కలర్ అంటాం కదా అలాంటివి, తర్వాత గ్రీన్ కలర్లో రోజెస్ ఉన్నాయి, తర్వాత లావెండర్ కలర్లో ఉన్నాయి, వైట్ కలర్, ఇంకా అసలు మనకి కలర్స్ కూడా ఎక్కడ మనం చూడనటువంటి కలర్స్లలో రోజెస్ అనేవి ఉన్నాయండి, బంచెస్. ప్రైజెస్ వచ్చేసి ఇది 809 అండి. ఇందులో కూడా కలర్స్ని బట్టి అండ్ దాని ఫ్లవర్ బంచ్ వాల్యూమ్ని బట్టి కూడా మనకు ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉందండి. ఇవేంటంటే ఫుల్ బంచ్ విత్ మంచి ట్రెండీ కలర్స్ ఉన్నాయి. ఇది 809. నేను స్టార్టింగ్లో చూపించిన కొంత తక్కువ ఉన్నాయన్నమాట, 179, 350 అలా కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ అండి. ఇది అంటే బ్లూయిష్ షేడ్ అనమాట, రోజ్ చాలా బాగుంది. మనము వేజెస్లో, ఫ్లవర్ వేజెస్లో పెడితే చాలా బాగా లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, కంప్లీట్ ఫ్లవర్ బంచెస్ కలెక్షన్ అనమాట. మనకి వీటిని అసలు నేమ్స్ కూడా తెలియదు అనమాట, అంటే ఇలాంటి ఫ్లవర్స్ని ఏమని పిలుస్తారో కూడా తెలియనటువంటి ఫ్లవర్ బంచెస్ ఉన్నాయన్నమాట. నార్మల్ లిల్లీస్, రోజెస్ అవైతే మనకు తెలుసు, బట్ కొన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. నేను మీకు 1 by 1 చూపిస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, మీరు మంచి కలెక్షన్ చూస్తారు. ఇది చూసారా అండి, 1250 అంట బంచ్, అంటే అది కాస్ట్లీ ఉంది యాక్చువల్గా, బట్ వర్త్ ఇట్ అండి. ఎందుకంటే మీరు ఇక్కడ చూసిన ఫ్లవర్ బంచెస్ ఏవైనా అవనివ్వండి, చాలా న్యాచురల్గా ఉన్నాయన్నమాట లుక్ వైజ్. మీకు వీడియోలో ఇలా కనిపించడం అనే కాదండి, నార్మల్గా మీరు వెళ్ళి డైరెక్ట్గా చూసినా కూడా చాలా న్యాచురల్ లుక్ ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ ఏవైనా సరే చాలా బాగున్నాయండి, క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ వాషబుల్ అనమాట, మనము వాటర్తో వాష్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకేంటంటే ఇవి ఇంకా మనం ఒక్కసారి కొనిపెట్టుకున్నాం అనుకోండి, లైఫ్ లాంగ్ అలాగే ఉంటాయన్నమాట, అసలు పాడయ్యే సమస్య లేదు, అంత బాగుంటాయి. నేను ఇక్కడని కాదండి, అంతకుముందు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, రోజెస్, ఇంకా రోజెస్లో ఇంగ్లీష్ బ్లూయిష్ షేడ్ ఇంకొక కలర్ తీసుకున్నానండి, క్రీమ్ అలా ఉంటుంది కదా, అలాంటి షేడ్ తీసుకున్నాను.
అవైతే ఇప్పటికీ బాగున్నాయండి. అసలు మనం వాటర్‌తో వాష్ చేసుకుంటే సరిపోతుంది దుమ్ము పట్టింది అనిపించినప్పుడు. ఇక్కడ చూసిన బంచెస్ చూసారా అండి? డిఫరెంట్ కలర్స్‌లో భలే ఉన్నాయి కదా! వీటి ప్రైస్ వచ్చేసి మనకి 585 రూపీస్ ఉందండి. ఇవి కొంచెం హైట్ తక్కువున్నాయి బంచెస్. కొన్నేంటంటే హైట్ ఉన్నాయన్నమాట. ఇవేంటంటే యాక్చువల్‌గా సింగిల్ ఫ్లవర్ లాగా వస్తది. ఒకటే ఫ్లవర్ అనమాట. బావుంది. అంటే ఎంత న్యాచురల్ లుక్ ఉందంటే, న్యాచురల్ ఫ్లవర్ కూడా ఇలాగే ఉంటుంది అని అనిపిస్తుందనమాట 585 రూపీస్‌కి. బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించొచ్చు కొన్ని ప్లాంట్స్‌కి, కొన్ని ఫ్లవర్స్‌కి. బట్ వర్త్ ఇట్ అండి. ఆ ఫినిషింగ్ అవ్వనివ్వండి, ఆ టెక్స్చర్ మనం టచ్ చేస్తే లుక్ చాలా ప్రీమియం ఉందనమాట. చాలా బాగున్నాయండి. నాకైతే ఇక్కడ ఫ్లవర్ బంచెస్ కలెక్షన్ అయితే చాలా చాలా నచ్చింది. అండ్ ఈ కలెక్షన్ అంతా మీకు చూపిస్తున్నది వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుంచి అండి. ఇది వచ్చేసి మనకి సనత్ నగర్లో ఉంటుందండి. మీకు అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది అయితే స్టీల్ ఐటమ్స్ ఉంటాయి, కాపర్, బ్రాస్, కుక్వేర్, ప్లాస్టిక్ ఇలా అన్నీ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వీళ్ళ దగ్గర ఇంత మంచి హోమ్ డెకార్ ఐటమ్స్ ఉంటాయి, ఇంత మంచి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి అని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. యాక్చువల్గా నేను కూడా అనుకోలేదు. వీళ్ళు హోమ్ డెకార్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 year అయినట్టుందండి. అంటే అంతకుముందు కూడా కొన్ని ఉండేవి. బట్ ఈసారి ఏంటంటే దాన్ని మంచిగా ఎక్స్పాండ్ చేశారనమాట. చాలా ఒక కంప్లీట్ ఫ్లోర్ అనేది పెట్టేసి ఇది యూనిట్ 2లో ఉంటుందండి. ఎలా వెళ్ళాలి అంటే మనం యూనిట్ 1కి వెళ్తాం కదండి స్టీల్ ఫ్యాక్టరీకి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి ఒక ఏమంటారు కనెక్టింగ్ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. యూనిట్ 1కి యూనిట్ 2కి. సో యూనిట్ 2లోకి వెళ్ళిపోవచ్చు ఆ కనెక్టింగ్ బ్రిడ్జ్ త్రూ. వెళ్ళిన తర్వాత అందులో లిఫ్ట్ ఉంటుందండి. లిఫ్ట్లోంచి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళగానే ఫస్ట్ మనం లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే కంప్లీట్గా మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఇంకా వీటికి సంబంధించిన పాట్స్ అవన్నీ ఉంటాయండి. ఇవి కాకుండా ఇంకా ఆర్టిఫాక్ట్స్, తర్వాత బొమ్మలు ఉంటాయి కదండి మనము హోమ్ డెకర్లో పెట్టుకునేవి, మంచి మంచి ఐటమ్స్ అవి కూడా ఉంటాయన్నమాట. సో సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి అన్నీ ఉంటాయండి. అండ్ ఇవి కాకుండా ఇంకా వేరేవి కూడా ఉంటాయి. అంటే ఆర్గనైజర్స్, మెయిన్గా వచ్చేసి ఆర్గనైజర్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో మీ ఇంటి కోసం ఏదైనా హోమ్ డెకార్ అవ్వనివ్వండి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవ్వనివ్వండి, ఫ్లవర్ బంచెస్ కోసం కానివ్వండి చూస్తున్నట్టయితే మీరైతే అగ్రోమెక్కి వెళ్ళినప్పుడు సెకండ్ ఫ్లోర్ యూనిట్ 2లో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి తప్పకుండా. చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట. ఒకటని కాదనమాట, చాలా కలెక్షన్ ఉంది. మీరు ఆ కలెక్షన్ అంతా డైరెక్ట్గా చూసి మీ ఇంటికి కావాల్సినవన్నీ తీసుకెళ్ళొచ్చు. సో కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్ ఎంటైర్ కలెక్షన్ అనేది చూపించానండి, విత్ ప్రైజెస్ చూపించాను. అంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, అంటే ఎంత ఉంటుంది ఏంటి ప్రైజెస్ అనేవి. నాకు ఇక్కడ మెయిన్గా నచ్చినవి అయితే ఈ ఫ్లవర్ బంచెస్ చాలా నచ్చాయండి, రోజెస్వి. అవి కాకుండా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయని చెప్పాను కదండి, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. ఇందులో పెద్ద సైజ్వి ఉన్నాయండి, ఇలా చిన్న సైజ్వి కూడా ఉన్నాయండి. ప్రైస్ వచ్చేసి ఇది 5749 అలా ఉందండి.
అంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క ప్లాంట్ కాస్ట్ ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. కొన్ని 20,000 ఎబో ఉన్న ప్లాంట్స్ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయండి. అంటే అంత పెట్టొచ్చు కూడా. ఇంకా అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అంటే అది ఇంకా పాడవడం ఉండదు, ఏముండదు. క్వాలిటీ చాలా బాగుంటుంది, వాషబుల్ ఉంటుంది అండ్ అంత న్యాచురల్ లుక్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న ప్లాంట్స్ ఏవైనా అవనివ్వండి, చాలా న్యాచురల్ లుక్ ఉంటుందండి. మనము ఇంట్లో పెడితే ఆ ఇంటికే అందం వచ్చేస్తుంది, అంత బాగుంటాయి అన్నమాట. హోమ్ డెకార్ దొరికే ప్లేసెస్, షాప్స్ చాలా ఉంటాయి కదండి బయట మనకి, స్టోర్స్ అన్నీ. బట్ ఇంత హ్యూజ్ కలెక్షన్ అనేది ఇంకెక్కడ ఉండదని చెప్తాను నేనైతే. అంటే అంత ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ కనిపించిందండి మనకి. ఓన్లీ రోజెస్లోనే ప్లెంటీ ఆఫ్ కలర్స్ అనమాట. నాట్ ఓన్లీ రోజెస్ అనమాట, లిల్లీస్, తర్వాత ఇంకా చెప్పాను కదండి కొన్ని అయితే నాకు నేమ్స్ కూడా తెలీదు, అలాంటి ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. భలే ఉన్నాయి అసలు. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో మనము మన ఇంటికి మనం తీసుకున్న ఫ్లవర్ వేసెస్కి ఏది అయితే సూటబుల్ అని చూసుకొని తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద ప్లాంట్సే కాకుండా చిన్న సైజ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదండి, అవి కూడా చూపిస్తాను. ఈ సెక్షన్ అంతా వచ్చేసి చిన్న సైజ్ ప్లాంట్స్ అండి, విత్ పాట్స్ ఉంటాయన్నమాట. ప్రైస్ చూసారండి, ఇది 1350 ఉంది విత్ పాట్ వచ్చేసి. అండ్ ఇవే కాకుండా చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే కంప్లీట్గా ఫ్లవరింగ్తో ఉన్నవి ఉన్నాయన్నమాట. ఇదైతే ప్రైస్ వచ్చేసి 890 అలా ఉంది. అండ్ ఈ ఫ్లవరింగ్ పాట్స్ అయితే భలే ఉన్నాయండి, 1484 అనమాట. మనం డైరెక్ట్గా పాట్తో సహా మనకి ఆ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది కంప్లీట్ సెట్ లాగా ఉంటుందన్నమాట. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, ఎల్లో ఉంది, వైట్ ఉంది, లావెండర్ ఉంది, పింక్ ఉంది, అలా చాలా కలర్స్ ఉన్నాయండి. అండ్ ఇవన్నీ వచ్చేసి చిన్న సైజ్ ప్లాంట్స్ అనమాట. మనం ఏంటంటే డైనింగ్ టేబుల్ పైన కానివ్వండి, టీవీ యూనిట్ దగ్గర కానివ్వండి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే భలే డిఫరెంట్గా ఉందండి, 809 రూపీస్. ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ క్యాక్టస్ ప్లాంట్స్ మోడల్స్ అండి, 809 రూపీస్ సేమ్. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇదంతా కంప్లీట్గా బంచ్ ఒక పూల గుత్తిలాగా ఉందన్నమాట. ఇది 999 రూపీస్ ప్రైస్ వచ్చేసి. అండ్ ఇవే కాకుండా మనకి ఇంకా చిన్న సైజ్ క్యాక్టస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. అవి ఏంటంటే మనకి జనరల్గా ఐకియాలో దొరుకుతాయి చూసారా, సెట్ ఆఫ్ 4 అలా. సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 3 ఉంటుందండి, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. బట్ ఐకియాలో ఎక్కువగా దొరుకుతాయి అవి. బట్ ఇక్కడ ఏంటంటే అలాంటి క్యాక్టస్ ప్లాంట్సే విత్ చిన్న పాట్స్ వచ్చాయన్నమాట. బట్ అవి చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే, అవి కూడా చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి ఇంకొంచెం పెద్ద సైజ్ ప్లాంట్స్ అనమాట, జీజీ ప్లాంట్ అంటాం కదా, ఇది జీజీ ప్లాంట్. ప్రైస్ వచ్చేసి 3959 అనమాట. మంచి ఫుల్ బంచ్ ఉందండి ప్లాంట్ వచ్చేసి. అండ్ ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. 3799 అలా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి. అన్నీ ఒకే ప్రైస్ లాగా కూడా లేవు, డిఫరెంట్ ప్రైజెస్ అనమాట. ఇది ఏంటంటే మనకి చూడ్డానికి కూడా కంప్లీట్గా రియల్ ప్లాంట్ లాగానే ఉంటుందన్నమాట. అంటే మనము ఇంట్లో పెడితే రియల్ ప్లాంట్కి ఫ్లవరింగ్ అవుతుందా అన్నట్టుగా ఉందన్నమాట. దాని కంప్లీట్ టెక్స్చర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎంత బాగుందో, ఎంత రియలిస్టిక్గా ఉందో. ప్రైస్ మనకి ఇట్లాంటి వాటి కొంచెం ఎక్కువే ఉందండి. అంటే అవి ఇక్కడే ఎక్కువ అని కాదు, మీరు బయట ఎక్కడ స్టోర్స్లో చూసినా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనేవి విత్ ఫ్లవరింగ్ ఉన్నవి, పెద్ద సైజులో ఉన్నవి ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ దేర్ న్యాచురాలిటీ. అంటే కొన్ని దొరుకుతాయండి 500 కాదు కదా, 200లో కూడా దొరుకుతాయి. బట్ అవి అంత న్యాచురల్గా ఉండవు. మామూలుగా బయట ప్లాస్టిక్ చెట్లులా అని చెప్పడానికి ఈజీగా చెప్పేయచ్చు అనమాట. సో ఇక్కడివి అలా కాదండి, కంప్లీట్ న్యాచురల్ లుక్ అనమాట. అంటే మనము దగ్గరికి వెళ్ళి టచ్ చేసి చూస్తే తప్ప ఓ ఇది ఆర్టిఫిషియల్ ప్లాంటా అని ఎవరికి తెలియదు అనమాట.
అంత న్యాచురల్ లుక్ ఉందండి. భలే ఉన్నాయండి ప్లాంట్స్ కలెక్షన్ అయితే. చిన్న ప్లాంట్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ చూడండి ఇక్కడంతా కలెక్షన్ ఎంత బాగా సర్ది పెట్టారో. మనకి వెళ్ళగానే ఇట్లా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. అండ్ ఈ లోటసెస్ బంచెస్ చూసారా, ఇది ప్రైస్ వచ్చేసి 585 అండి. ఇందులో సైజెస్ ఉన్నాయి. పెద్దది వచ్చేసి 585 ఉందండి, చిన్నది వచ్చేసి కొంచెం ప్రైస్ తక్కువ అనమాట, 449. వీటిలలో కూడా మన కలర్స్ అవైలబిలిటీ ఉందండి. రెడ్, పింక్, తర్వాత పర్పుల్ కలర్, అలా మస్టర్డ్ కలర్, అలా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే భలే అనిపించిందండి నాకు. ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ బంచ్ లాగా ఉంటుంది, 749 అనమాట. అండ్ నేను చెప్పిన క్యాక్టస్ ప్లాంట్స్ ఇవేనండి, ఐకియాలో ఉంటాయి కదా అలాంటివి అనమాట. ఈచ్ వచ్చేసి 179 అండి. ఇందులో కలర్స్ కూడా భలే ఉన్నాయండి. అంటే రెగ్యులర్గా ఉండే గ్రీన్ కలర్ కాకుండా షేడ్స్ అనేవి డిఫరెంట్ షేడ్స్లో ఉన్నాయి. ఇది కొంచెం పెద్ద సైజ్ అండి. ఇది వచ్చేసి 404 రూపీస్ అనమాట. బట్ చాలా చాలా బాగుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.